ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. ఆదికాండము 24వ అధ్యాయము 51వ వచనం చదువుకుందామా? ఇదిగో, రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చిరి. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ రిబ్కా ఇస్సాకుని కలుసుకోవటానికి వెళుతున్నటువంటి ప్రయాణం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా వివాహం కాలేదు. అబ్రహాము యొక్క సేవకుని వెంట ప్రయాణం అవుతుంది. ప్రయాణంలో ఉన్నారు రిబ్కా. ఆ ప్రయాణం గురించి కొన్ని పాఠం మనం నేర్చుకోవాలి. ఏంటి ఈ విషయాన్ని ఆలోచన చేస్తే, అబ్రహాము యొక్క సేవకుని వెంట ఇస్సాకు దగ్గరకు ప్రయాణంలో ఉంది ఈవిడ. ఎక్కడి నుంచి ఎక్కడికి? మెసపటోమియా నుండి కనానుకి ప్రయాణం, ఎడారి మార్గం గుండా. అది చాలా వ్యయ ప్రయాసలతో కూడింది ఆ ప్రయాణం. ఆవిడ ప్రయాణం అవుతున్నటువంటి ఆ మార్గంలో రిబ్కా ఎదుర్కొన్న అనుభవాలు ఒకసారి మనం అప్లై చేసుకునే ప్రయత్నం చేద్దాం పిల్లలు. అబ్రహాము ఇంటికి ఇంకా చేరుకోలేదు, ఇస్సాకుని ఇంకా కలుసుకోలేదు. ఆ మార్గ మధ్యంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అది సుదీర్ఘ ప్రయాణం. ఇప్పుడు మనది కూడా ఆత్మీయమైనటువంటి సుదీర్ఘమైనటువంటి యాత్ర మనది. ఈ ప్రయాణం అంతట్లో కూడా గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఇంకా ఆమె తన తండ్రి ఇంటికి చెందినది కాదు. అలాగని నిత్యము ప్రయాణిస్తూనే ఉండేది కూడా కాదు. అక్కడ ఇస్సాకు ఎదురు చూస్తూ ఉన్నాడు రిసీవ్ చేసుకోవటానికి. ఈ మధ్య ప్రయాణ విషయంలో గ్రహించాలి పిల్లలు. ఇంకా ఇస్సాకు యొక్క నివాస స్థలాన్ని చేరుకోలేదు, మార్గ మధ్యలో ఉంది. సో నేను కూడా అదే చెప్తున్నాను, మనము యాత్రికులముగా ఉన్నాము, మనం ఈ లోకానికి చెందిన వారం కాదు. రిబ్కా ఇక తన తండ్రి ఇంటికి చెందింది కాదు. ఎందుకంటే అక్కడికి వెళ్తున్నారు, ఇక ప్రయాణం అవుతున్నారు. ఈ లోక యాత్రలో మనము కూడా ఈ యొక్క లోకానికి చెందిన వారము కాదు అని గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో మన పౌరసత్వం పరలోకమందున్నది. మన ప్రయాణం అక్కడికి వెళ్తున్నాం పిల్లలు, గ్రహించండి. అయితే రిబ్కా తన గమ్యం చేరటానికి దారిలో ఉంది కదా. ఆ ప్రయాణిస్తున్నటువంటి దారిలో మార్గదర్శకుడు బోధిస్తున్నటువంటి ప్రతి బోధ కూడా ఆలకిస్తుంది, అర్థం చేసుకుంటుంది. అమ్మ, అక్కడ పొజిషన్ ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి ఆనందం ఉంటుంది నీకు అని మార్గదర్శకుడు బోధిస్తున్నాడు. పిల్లరా, ఆత్మీయంగా మీకు అర్థం చెప్తాను. మనం పరలోకంలో క్రీస్తుని కలుసుకోబోతున్నాం, పెండ్లి కుమారుణ్ణి మనం కలుసుకోబోతున్నాం. ఈ మార్గంలో ఉన్నాం, మనం యాత్రలో ఉన్నాం. పరిశుద్ధాత్ముడు మనకు అన్ని కూడా గైడ్లైన్స్ ఇస్తూ ఉంటాడు, అంటే పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. ఇదిగో, ఈ లోకం నీది కాదు, మన పౌరసత్వం, మన పౌరస్థితి పరలోకమందున్నది. ఈ ప్రయాణంలో ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి క్రీస్తుని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మనం నేర్చుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం తెలుసుకోండి, నాకు ఇదే ఈ లోకమే శాశ్వతం కాదని మళ్ళా కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడే సాధించాను, ఇక్కడే బోల్డ్ సంపాదించాను, ఇక్కడే పేరు ప్రఖ్యాతులు ఇవే శాశ్వతం కానే కాదు. ఇప్పుడు ఆలోచించండి, మన ప్రాణప్రియుని కలుసుకునేటువంటి లోపు పరిశుద్ధాత్ముడు నేర్పించేటువంటి పాఠాలు ఈ ప్రయాణంలో మనం ఎన్నో నేర్చుకోవాలి. శ్రద్ధగా వినాలి, నేర్చుకోవాలి, మనం అప్లై చేసుకోవాలి, మన జీవితాల్లో నేర్చుకోవాలి పిల్లలు. రిబ్కా వలె ఆ వరుడైనటువంటి యేసుక్రీస్తుని, ఆ ఇస్సాకుని ఏ విధంగా అయితే చేర్చుకుంటుందో, మనం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కోసం నిరీక్షించాలి. వధువు కొరకు వరుడు మేఘాల మీద రాబోతున్నాడు. ప్రయాణంలో పాఠాలు కొందరికి ఇష్టం ఉండదండి. జర్నీ సాగుతుందలే సాగని అంటూ ఉంటారు. కానీ ఆత్మదేవుడు నేర్పించే ప్రతి మాట మనకు చాలా అవసరం. ఈ పాఠాలను చాలా చక్కగా ఒక శిష్యుని వలె మనం నేర్చుకుంటూ దేవుని మహిమ కొరకు జీవించుదుముగాక. ఆమెన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఈ లోకం అశాశ్వతమైనదని, ఈ ప్రయాణంలో పాఠాలు నేర్చుకోవాలని మీరు మాకు బోధించారు. మీ ప్రబోధ ఎంతో గొప్పది నాయన. తండ్రి, చక్కగా నిన్ను చేరేంత వరకు కూడా నువ్వు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటానికి రెడీగా ఉన్నావు తండ్రి. ప్రభువా, స్వాగతిస్తున్నావు మా కోసం. అటువంటి ఆశతో, ఆకాంక్షతో ఆనందంగా నిన్ను ఎదుర్కొనే కృప దయచేయమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.